ఈ దేశంలో అక్రమ వలసదారులకు ఉన్నంత స్వేచ్ఛ భారతీయులకు లేనట్లుగా కనిపిస్తోంది. రీసెంట్ గా కర్ణాటకలో కొంతమంది హిందూ యాక్టివిస్టులు బెంగళూరు నగరంలో ఎక్కడెక్కడైతే అక్రమ వలసదారులు నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి వారికి సంబంధించిన వీడియోలు తీస్తూ వాళ్ళ ప్రూఫ్లు ఏమీ లేవు, వీళ్ళంతా అక్రమ వలసదారులు అని ఒక గ్రౌండ్ రిపోర్ట్ ను తయారు చేశారు. దీన్ని ఇప్పుడు యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ప్రజలందరికీ తెలియజేసే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాలు చేసిన వ్యక్తుల్లో ప్రణీత్ అనే వ్యక్తిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసేశారు. ఆ తర్వాత అతనికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటికి వచ్చేశారు. ఇందులోనే మరో నాగేంద్ర అనే హిందూ కార్యకర్త తాజాగా కర్ణాటక విధాన సౌధ ఎదుట ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. ఎందుకంటే అతన్ని స్థానిక అధికారులు అండ్ పోలీసులు తీవ్ర స్థాయిలో వేధిస్తూ ఉన్నారు. నువ్వు ఎందుకు ఈ విధంగా చేసావు, నిన్ను అరెస్ట్ చేస్తామని, లేకపోతే అతని ఇంటి వద్ద ఇబ్బందులు పెట్టడం ఇలాంటివి చేయడంతో అతనికి గత్యంతరం లేక ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. అంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సో కర్ణాటక గవర్నమెంట్ మొత్తానికి చూసుకుంటే తన రాష్ట్రంలో అక్రమ వలసదారులను కాపాడేందుకు నిజమైన భారతీయులను తీవ్రంగా వేధిస్తోందనే చెప్పుకోవచ్చు.